మీరు ఇప్పుడు ఈ స్థాయికి రావడానికి మెయిన్ మెడిటేషనే కారణం అంటారా? పూర్వజన్మలే అండి. నాకు థర్డ్ డేనే నేను ఐ వాజ్ ఎన్లైటెండ్. నేను ఎప్పుడైతే యోగ నిద్ర అని వెళ్ళానో దానికి నాకు బాగా మీరు అన్నారు కదా ఇందులోకి నువ్వు ఎందుకు వెళ్ళాను? అవును అవును. నాకు మెమరీ ఇష్యూ ఉండింది. అది నాకు 3 పిల్లలు పుట్టాక సడన్ గా ఐ హ్యాడ్ అంటే కంప్లీట్ మర్చిపోవడం. మీకు ఇక్కడ రిమైండర్ కూడా పెట్టుకున్నారని విన్నాను. అదే ప్రతి పనికి మీరు రిమైండర్ పెట్టుకునేవారని. రిమైండర్ పెట్టుకొని కాళ్ళలో కూర్చున్నా కూడా మర్చిపోయేవారు. ఇంట్లోకి వెళ్ళిపోయేదాన్ని. ఇట్లా తయారై ఉండి కూడా ఇంట్లోకి వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు ఇక్కడికి వచ్చేదాన్ని కదా, అంత సీరియస్ ప్రాబ్లం. సో నాకు మేజర్ గా నాకు దాన్ని రిపేర్ చేసుకోవాలని ఎందుకు అనిపించిందంటే, కంప్లీట్ రివర్ట్ చేసుకోవాలని మేజర్ గా నాకు 3 పిల్లలు కదా, వాళ్ళు చాలా చిన్న వాళ్ళు కార్ సీట్లలో ఉంటారు. వాళ్ళను మర్చిపోయి దిగిపోయానంటే ఐ లూజ్ దెమ్ ఎండకి. సో అది నాకు మేజర్గా ఒక టెడ్డీ బేర్ పక్కన పెట్టుకునేదాన్ని, మర్చిపోకుండా దిగకుండా అసలు చాలా కాషన్స్ తీసుకునేదాన్ని. అక్కడ డాక్టర్స్ ఏమన్నారు మరి మీరు చూపించినప్పుడు? చూపించుకుంటే సైకియాట్రీ వాళ్ళ దగ్గరికి వెళ్తే మందు ఇచ్చారు. నాకు చిన్నప్పటి నుంచి మందులు అలవాట్లేదు. ఆ మందు తీసుకునేసరికి అసలు ముందు ఇంత ప్రాబ్లం లేదు, కొద్ది మర్చిపోయేదాన్ని. అది ఈ కేసుకి ఈ స్థాయికి మందులు వేసుకోవడం వల్ల వచ్చా. అయ్యో, కంప్లీట్ గా మతి మరుపు. ఓకే ఓకే ఓకే. సో ఇమ్మీడియట్ స్టాప్ చేసి ఇంకా ఐ వెంట్ బ్యాక్ టు మై భక్తి. రైట్. వెళ్ళి హనుమంతుడితో మొదటి నుంచి నాకు కనెక్షన్ ఉంది.